వెల్కమ్ టు డివై న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మామిడికుదురు మండలం నగరం పెట్రోల్ బంకు నందు డీజిల్ కొరతపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 రోజుల్లో ప్రజలకు డీజిల్ సమస్య తీర్చకపోతే నిరసన మరింత తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వలన డీజిల్ పెట్రోల్ కొరతతో ఎంతమంది వినియోగదారులు ప్రజలు రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. అందు నిమిత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మరి యొక్క ప్రజల కోసం అలాగే ఈ యొక్క డీజిల్ పెట్రోల్ వినియోగదారుల కోసం ప్రజల కోసం మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది వారి తరపున. ఎలాగంటే ఈ యొక్క రాష్ట్రంలో ఒక విజనరీ ముఖ్యమంత్రి నేను ఉన్నాను అని చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్పుకోవడం తప్ప తిప్పలనేది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని తిప్పలు పడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలుసు. మరి ఆయన అంటాడు, మరి ఆయన యొక్క ఏసీ రూమ్ లో కూర్చుని ఆ యొక్క ఉండవల్లో కూర్చుని విజనరీ అనేటువంటిది ఉన్నది, నేను విజనరీ ద్వారా పరిపాలన చేస్తున్నాను అన్నారు. విజనరీ అంటే ఇదేనా? ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణకి పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి రాష్ట్రం, అన్నదానటువంటి రాష్ట్రం, అన్నదాత అనే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఇవాళ రైతులందరూ కూడా వరి కోతలు కోస్తున్నారు. వరి కోతలు కోస్తుంటే ఎక్కడా కూడా ఏ రైతు కూడా మరి కోతల మిషన్లు మొక్కి డీజిల్ కొరత వచ్చి ఎక్కడికెక్కడ వరి కోతల చేనులోని మిషన్లు ఆగిపోవడం జరిగింది. ఒక మిషన్ తిరగాలంటే 150 లీటర్ల నుంచి 200 లీటర్లు అవసరం. మరి అలాంటిది ఈవేళ ఈ యొక్క అసమర్థత ముఖ్యమంత్రి కారణం వల్ల ఈవేళ రైతాంగం అంతా కూడా చాలా అన్యాయం అయిపోతుంది. ఎందుచేతనంటే వారం రోజులు 10 రోజులు ముందు పోయవలసినటువంటి వరి కోతలు ఈవేళ లేట్ అయిపోవటం వలన ఎలాగున్నదంటే కంకి మరి కొనుక్కుపోయి ధాన్యము కిందకి రాలిపోయే పరిస్థితి వస్తున్నది. ఎందుచేతనంటే ఒక్కొక్క ఎకరానికి 5 బస్తాల నుంచి 5 బస్తాల వరకు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందని దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి వీరందరూ అసమర్థత వలన ఈవేళ ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఎందుచేతనంటే పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కానీ, పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ, పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ, పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా డీజిల్ కొరతలు కానీ అలాగనే పెట్రోల్ కొరతలు కానీ ఏ విధంగానే లేవు. దేనికైనా లైన్లోనే నుంచోవాలి. ఎలాగంటే ఒక మంచినీరు కావాలంటే లైన్లో నుంచోవాలి, ఎండలో నుంచోవాలి. అలాగనే ఒక గ్యాస్ కావాలంటే లైన్లో నుంచోవాలి, ఒక పెట్రోల్ కావాలంటే లైన్లో నుంచోవాలి, ఒక బియ్యం పౌర సరఫరాల బియ్యం కావాలంటే లైన్లో నుంచోవాలి. ఈ రాష్ట్రం ఏమి మొత్తం నిద్రలో ఉన్నదో మనందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మా డిమాండ్ ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, రైతాంగానందరినీ కూడా, ఆక్వా రైతాంగాన్ని కూడా మరి కాపాడాలని, అందరికీ కూడా అందుబాటులోకి డీజిల్ సరఫరా రావాలని కోరుకుంటూ ఈ సరఫరా అనేది ఇవ్వకపోయిన పక్షంలో ఒక 2-3 రోజుల్లో మొత్తం ఉయ్యెత్తున ఇంకా కూడా భారీ స్థాయిలో మరి రోడ్డుని నిర్బంధం చేసి దిగ్బంధం చేసి మరి ధర్నా చేస్తామని ఈ వినియోగ తరపున మేమందరం కూడా పోరాటం చేస్తాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా ప్రజల కోసం అలాగనే ఈ రాష్ట్ర స్వప్రయోజనాల కోసమే పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.